'క్రైమ్ అండ్ పనిష్మెంట్' అనే నవల రష్యన్ రచయిత ఫ్యోదర్ దోస్తోయెవ్స్కీ యొక్క అద్భుతమైన సాహిత్య రచన. ఈ కథలో నైతికత, పశ్చాత్తాపం, సామాజిక అసమానతలు, మానసిక పోరాటం వంటి అంశాలను ఆవిష్కరించారు. రచయిత ఈ కథ ద్వారా మనిషి యొక్క ఆత్మసాక్షి, నైతిక విలువలు, ప్రేమ, పశ్చాత్తాపం గురించి అర్థవంతంగా చెప్పారు. నవలలోని ప్రధాన పాత్ర రాస్కోల్నికోవ్ తన ఆర్థిక సమస్యల కారణంగా హత్యలు ఒకటి కావాలని ఇంకోటి అనుకోకుండా చేస్తాడు. అయితే హత్య చేసిన తర్వాత అతనికి కలిగే మానసిక బాధలు, నిద్రలేమి, ఆత్మసాక్షి పోరాటం ఆయన జీవితాన్ని చీకటిలోకి నెడతాయి. రచయిత ఇక్కడ నువ్వు ఎంత గొప్పవాడివైనా నైతిక ఆంక్షలను అతిక్రమించడం వల్ల మనిషి జీవితంలో శాంతి అనేది లేకుండా పోతుందని ప్రూవ్ చేశాడు. రిచ్ అండ్ పూర్ మధ్య వ్యత్యాసాన్ని కథలో చూపించారు. రాస్కోల్నికోవ్ వంటి విద్యార్థులు, సోనియా వంటి వ్యక్తులు పేదరికానికి ఎదురొడ్డి తమ జీవితాలను బతికించుకోవడం ద్వారా సమాజం వారి మీద ఒత్తిడి ఎలా పెంచుతుందో చూపించారు. సోనియా తన కుటుంబాన్ని పోషించడం కోసం ఆఖరికి వ్యభిచారం చేసి సంపాదించిన వాళ్ళ నాన్న ఆ డబ్బును లాక్కుని తాగడానికి తగలబెడతాడు. సోనియా పాత్ర కథలో ప్రేమ, కరుణకు ప్రతీక. ఆమె రాస్కోల్నికోవ్ పశ్చాత్తాపానికి ప్రేరణ ఇవ్వడం, అతని విముక్తికి దారి తీయడం నవలలో ముఖ్యంగా నిలుస్తాయి. రచయిత మనకి చెబుతుంది ఏంటంటే, ప్రేమ మరియు కరుణ ద్వారా మానవ జీవితంలో మార్పును తీసుకురావచ్చు. రాస్కోల్నికోవ్ హత్యను తన సిద్ధాంతాలకు అనుగుణంగా న్యాయబద్ధం చేయాలని ప్రయత్నిస్తాడు, కానీ అతని అంతరాత్మ ఈ నిర్ణయాన్ని అంగీకరించదు. ఇక్కడ రచయిత చెబుతున్నది ఏంటంటే, మనిషి ఎంత పెద్ద ఫిలాసఫర్ అయినా తన ఆత్మసాక్షి ముందు నిలబడలేడు. చివరికి రాస్కోల్నికోవ్ తన నేరాన్ని అంగీకరిస్తాడు, పోలీసులకు లొంగి శిక్ష అనుభవిస్తాడు. ఈ ప్రక్రియలో అతను తన నైతిక విలువలను మళ్ళీ కనుగొంటాడు. రచయిత ఇక్కడ పశ్చాత్తాపం ద్వారా విముక్తిని పొందగలమనే విషయం స్పష్టం చేశారు. క్రైమ్ అండ్ పనిష్మెంట్ మనిషి అంతరాత్మ, నైతికత, ప్రేమ, కరుణ, పశ్చాత్తాపం వంటి ముఖ్యమైన అంశాలను గాఢంగా పరిశీలించే నవల. దోస్తోయెవ్స్కీ మనకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనిషికి నిజమైన శాంతి ప్రేమ, దయ మరియు నైతిక విలువల్లోనే దొరుకుతుంది. సమాజంలోని సమస్యలు, మనస్సులోని పోరాటాలు చివరికి ప్రేమతోనే పరిష్కారం అవుతాయి.